హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. కౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర మరికొద్ది సేపట్లో మన థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి గుడికి చేరుకోబోతుంది. అయితే ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర యొక్క ప్రత్యేకత గురించి మన గురువు గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణార్థివేత్. బుద్ధి వికాసానికి, ధైర్యానికి, సంస్కారానికి మారుపేరు హనుమత్ ప్రభు. రామాయణంలో వాల్మీకి మహానుభావుడు సుందరకాండ అనే ప్రత్యేక కాండ ఏర్పాటు చేసి అవతారమూర్తి అయినటువంటి హనుమత్ ప్రభు యొక్క అవతార తత్వాన్ని బాగా పరివ్యాప్తం చేశాడు. అలాంటి మహానుభావుడి యొక్క జయంతి నాడే శోభాయాత్ర జరగటం చాలా సంతోషంగా. అది ఆయన గురువైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క పాదాల దగ్గర నుంచి మాతారామో మత్పితా రామచంద్రో భ్రాతారామో మత్సకా రాఘవేశ సర్వస్వమే రామచంద్రో దయాళో నాణ్యం దైవం నైవ జానే నజానే. తల్లివి నీవే, తండ్రివి నీవే, సుఖుడవు నీవే, సమస్తము నీవే అన్నటువంటి హనుమత్ ప్రభు యొక్క గురుగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆ మహానుభావుడి యొక్క శోభాయాత్ర జరగటం చాలా సంతోషంగా ఉంది. తాడమన్ దేవాలయంతో నాకు 40 సంవత్సరాల అనుబంధం. అలాంటి మహానుభావుని సన్నిధిలో శోభాయాత్ర ఆయన పాదాల దగ్గర చేయటం సంతోషంగా భావిస్తూ, భగవంతుడి యొక్క భక్తి బాగా పరివ్యాప్తమైంది. చాలామంది యువత కూడా ఇవాళ జై హనుమాన్, జై శ్రీరామ్ అంటాం. నాకు చాలా సంతోషాన్ని. హిందూ దేశం, హిందూ ధర్మం రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేయాలి. అలాంటి రామనామస్మరణతో జగత్తంతా కూడా పరివ్యాప్తంగా ఉంది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఇది ప్రత్యేకంగా ఉంది. ఈ హనుమాన్ జయంతి రోజున కొంతమంది భక్తులు మాలలో ధరిస్తారు కదా, ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారం? నా అదృష్టం ఏంటంటే హనుమత్ మాల ప్రారంభంలో నా చేత వేయించాడు. ఆనాడు కొద్దిగా ఉన్నటువంటి భవానీ భక్తులు, ఇట్లా హనుమత్ భక్తులు వాళ్ళు కొండగట్టులో వాళ్ళ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ హనుమత్ మాల ప్రారంభంలో నేను ఒకడు ఉండటం, ఎందుకంటే నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉంది ఆధ్యాత్మిక సంస్కృతి రంగాల్లో. హనుమత్ మాల శ్రేష్టమైంది. అయ్యప్ప మాల ఎలాంటిదో 40 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి కాషాయ వస్త్రాన్ని ధరించి హనుమత్ సేవ చేయాలి. అలాంటి హనుమత్ సేవలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ప్రజ్ఞా మీడియా యాజమాన్యాన్ని, దైవాన్ని, ధర్మాన్ని బాగా పరిప్లావితం చేసినటువంటి మీ యాజమాన్యాన్ని కూడా అభినందన, ఆశీర్వాదం. సార్, ఈ క్యాంపు ప్రతి ఏడాది పెడుతున్నారా? ఈ క్యాంపు యొక్క ఉద్దేశం ఏంటి? క్యాంప్ ఎందుకంటే ఇక్కడికి ఎంతో మంది జనం వస్తుంటారు. ఇందులో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు అందరూ వస్తుంటారు. సో వాళ్ళకి ఎండలు, విపరీతమైన ఎండలు ఉన్నాయి, తట్టుకోలేక కొందరు చక్కెర వచ్చిన, వాళ్ళకి బీపీ పెరిగిన, అఫ్కోర్స్ నాకే ఇప్పుడు బీపీ పెరిగింది. నన్ను చెక్ చేసి నాకు టాబ్లెట్లు ఇచ్చారు, వాటర్ ప్యాకెట్ ఇచ్చారు. దీనివల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది. చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ శ్రీరాముడు దయ వల్ల, ఆడుమంది ఆంజనేయ స్వామి దయ వల్ల ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో చేయాలని, పబ్లిక్ని, మాలాంటి వాళ్ళని, చాలా మందిని కాపాడాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. భక్తులకి, సిబ్బందికి ఎవరికైనా ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా తేడా వస్తే వీళ్ళు వెంటనే ఉండి, వాళ్ళు ఇంతమంది కూడా మార్నింగ్ నుంచి ఒక 7 పేషెంట్లు వచ్చారు. ఒక అమ్మాయి పడిపోయింది, ఆవిడ వెంటనే గ్లూకోజ్ ఎక్కిచ్చారు, ట్రీట్మెంట్ చేశారు. ఇంకొక పెద్ద మనిషి వచ్చాడు, అతనికి ట్రీట్మెంట్ చేశారు. ఇలాగే ఉదయం నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంత మంచి మంచి గొప్ప కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వీళ్ళని అభినందిస్తున్నాను. ప్రతి ఏడాది ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక టీమ్స్ వైజ్ మార్నింగ్ 6 AM నుండి 6 AM టు నైట్ టిల్ ప్రొసెషన్ కంప్లీట్స్ అని పెట్టారు. అయితే 3 టీమ్స్ లాగా చేస్తున్నాము. ఒక మెడికల్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్ అండ్ 2 ఆశా వర్కర్స్ ని పెట్టారండి. ప్రస్తుతం మనం థర్డ్ బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏడాది మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంది. దీన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా నిర్వహిస్తూ వస్తున్నారో వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నేను సుధర్వ మరిపల్లి. నేను వాసవి క్లబ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్గా. మా సెక్రటరీ వెంకటేష్ సాడిశెట్టి గారు, దినేష్ గారు, ఇరుకుల్లా గారు ట్రెజరర్గా, అలాగే మా పాస్ట్ ప్రెసిడెంట్స్, మా చార్టర్ ప్రెసిడెంట్ పిప్పల్ అశోక్ గారు, మరియు మా జగన్ అడ్వైజర్, ఇప్పుడు వినోద్ గారు అడ్వైజర్, ఇలాంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ అలానే మా బోర్డు మెంబర్ అందరితో సహంగా
మా కేశవరాజు గారు జాయింట్ ట్రెజరర్ వీళ్ళందరూ సహకారంగా మేమందరం ఇక్కడ బటర్ మిల్క్ చేయడం జరుగుతుంది. సో ఇది పలానా 27th ఇయర్ అండి మేము వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆర్గనైజేషన్ నుంచి. సో ఇక్కడ తాడవన్ వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఏళ్ళ నుంచి మనం ఇక్కడ వాటర్ అండ్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలా ఆల్మోస్ట్ మనము పొద్దున్న నుంచి ఒక 800 to 900 kgs ఆఫ్ కర్డ్ అంటే మేము ఒక 20,000 గ్లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఇక్కడ. సో ఒక మంచిగా ఒక నీట్ మినరల్ వాటర్ తోటి మనం ఇక్కడ బటర్ మిల్క్ చేయడం జరుగుతుంది. ఏదో ప్రతి వచ్చే ప్రతి భక్తులకు కూడా ఎండలో తిరిగి వస్తారు కాబట్టి లైన్లో నిల్చున్నా కూడా ఏదున్నా కూడా వాళ్ళు ప్రసాదం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే చల్లగా వాళ్ళకు బటర్ మిల్క్ ఇవ్వాలని ఒక కోరికతో మేము అందరం వాసవి క్లబ్ సికింద్రాబాద్ నుంచి మేము ఇలాంటి ప్రతి పండుగ కనుకోండి ఇలాంటి ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి మేము ఇలాంటి సేవలు చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ ఇలాంటి అవకాశం ఇప్పుడు తాడబండ్ టెంపుల్లో మేము ఈ యొక్క హనుమాన్ జయంతికి మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. జై వాసవి. పాస్ట్ ప్రెసిడెంట్ అండి వాసవి క్లబ్ సికింద్రాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం మేము మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఎంతో మంది ఎండలో లైన్లో నిలబడి వస్తారు భక్తులు, వాళ్ళకి సర్వ్ చేయడానికి. మాది 500 మెంబర్స్ ప్లస్ ఉన్న మాది క్లబ్ అండి. మా వాసవి క్లబ్ సికింద్రాబాద్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే మాది అతిపెద్ద క్లబ్. ప్లస్ మేము మా ఇంటర్నేషనల్లోనే మా క్లబ్ ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టి ప్రజలకు సేవ చేస్తామండి. దాదాపు 27 ఏళ్ళ నుంచి చేస్తానన్నారు కదా ఈ సేవ. ప్రతి ఏడు మీకు ఈ కర్డ్ పెరుగుతుందా? ఎక్కువ ప్రతి ఇయర్ పెరుగుతుందండి. భక్తులు దేవుడికి భక్తులు ఎలా పెరుగుతున్నారో మాకు అలాగే డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుందండి. ఆ దేవుడు మాకు ఎప్పుడు ఇలాగే కరుణించి మాకు కటాక్షించాలి, ఈ సర్వీస్ చేయడానికి, మాకు చేయూతని ఇవ్వడానికి, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. भैया आप लोग कितना साल से टेम्पल में ऐसे सेवा करते हैं? 3 साल से सर. हाँ, श्री श्याम सेवा मंडल की तरफ से हम लोग ने इस साल किए हैं. 3 साल से करते हैं हम लोग. हाँ, 3 साल से पानी का और बूंदी का जो भी है हम लोग सभी जने मिलके करते हैं. कितना लीटर पानी आप भक्तजनों को देते हैं? सब सुबह 6 बजे से लेके शाम के 7-8 बजे तक जितना भी लगे, अनलिमिटेड, नॉन स्टॉप. कितना लीटर पानी होते हैं? फिर भी अप्रोक्सीमेटली 600-700 लीटर होता है सर. 600-700 लीटर नहीं, 6-7 हजार. हाँ, 6-7 हजार, 6,000-7,000 तक, 6 to 7,000 पर लीटर पर डे. आज सुबह 6 बजे से रात के 8 बजे तक. ठीक है. आप लोग ऐसे इस टेम्पल में करते हैं किसी और जगह? हम लोग काचीगुड़ा में भी करते हैं. जहाँ भी ये कावड़ यात्रा जो निकलती है उसमें भी हम लोग पानी का सप्लाई देते हैं. जहाँ भी मतलब हमारे जो है पूजा पाठ का कार्यक्रम होता है जिसमें पब्लिक ज्यादा रहती है वहाँ पे भी जाते हैं. बोइनपल्ली से काचीगुड़ा श्याम मंदिर हर मंथली जाते हैं हम. उस टाइम भी हमारा पानी का प्रोग्राम रहता है. आप लोग दोस्तों हैं क्या? ग्रुप है हमारा श्री श्याम सेवा मंडल, एक संगठन है. हाँ, एक हमारा संगठन है श्री श्याम सेवा मंडल बोयनपल्ली के नाम से रजिस्टर्ड है वो. अच्छा. तो हम लोग यहाँ से बोयनपल्ली से काचीगुड़ा हर मंथ एवरी मंथ पैदल जाते हैं यहाँ से बोयनपल्ली से. तो हमारा कहीं भी मंदिर में कोई बड़ी पूजा रहती है, कोई प्रोग्राम रहता है, तो हम वहाँ पे पानी का प्रसाद का वो प्रोग्राम करते. हर मंदिर में करते, इधर ताड़बंद में भी करते, काचीगुड़ा में भी करते, महिंद्रा हिल्स है अपना वेस्ट मारपल्ली में वहाँ पे भी करते. तो हमारा चलता रहता, हमारा एक संगठन है. हाँ, उसका चलता रहता हमारा. हाँ,